కొండగట్టు ఆయన తిరుగుతూ ఉన్నాడు ఆ టైంలో గుర్తుంది కదా మీకు గుళ్ళన్నీ తిరుగుతూ ఉన్నాడు ఆ సమయంలో ఈమె కలవటం జరిగింది తర్వాత ఈమె ఆ మైండ్ సెట్ అతను కూడా ఓకే ఇతను కూడా దానికోసం వస్తున్నాడు అని చెప్పేసి అలాగా వాళ్ళు కన్వర్సేషన్ జరగడం జరిగింది దాంట్లో ఇతను కూడా దాదాపు 3,15,000 రూపాయలు ఈమె దగ్గర తీసుకోవడం జరిగింది అంటే ఖర్చులు కానీ దానికి ఉంటాయి కదా అవన్నీ సామాజికంగా తీసుకున్నాం అని చెప్పేసి సో మీరు ఈ విధంగా ఆమె దగ్గర అవటం తర్వాత ఆమెను ఒక రోజు బలవంతంగా మాట్లాడేసి ఇన్నారు కదా మీరు రాధే ఐ లవ్ యూ ఇన్నారు కదా మీరు మరి అలాంటి మాటలు మాట్లాడి ఆమెని కొంచెం ప్రలోభ పెట్టినప్పుడు ఎవరైనా ఓకే అనుకుంటారు కదా సో ఆ రకంగా ప్రలోభ పెట్టి ఆమెని బలవంతంగా తీసుకెళ్ళి తాలిబుట్టు బలవంతంగా కట్టడమే జరిగింది సో దాన్నే వద్దు వద్దు అంటుంటే కట్టింది ఎస్ అయితే దాన్నే మామూలుగా వాళ్ళు చెప్తారు మీకు అయ్యగారిని అడగండి రాక్షస వివాహం అంటారని చెప్పి నిన్న ఒక స్వామీజీ నాకు ఫోన్లో చెప్పాడు నాకు మొన్నటిదాకా చెప్పడం రాలా అది ఎన్ఫోర్స్మెంట్ మ్యారేజ్ ఫోర్స్ఫుల్ మ్యారేజ్ అని నేను చెప్తా ఉన్నా ఇంగ్లీష్లో తెలుగులో దాని ఏడు వివాహాలు ఉంటాయంట ఒకసారి స్వామీజీని అడగండి అందులో పైశాచిక వివాహం ఏదో చెప్పుకుంటూ వచ్చి నాకు అంత గుర్తులేదు కానీ దాని రాక్షస వివాహం బలవంతంగా పెళ్లి చేసుకుని రాక్షస వివాహం అంటాడు అలాంటి వివాహాలు మన భారత హిందూ మ్యారేజ్ యాక్ట్లో లేవు అది మామూలుగా మనం చెప్పుకుంటాం హిందూ సాంప్రదాయం గంధర్వ వివాహము ఇప్పుడు శకుంతల దుష్యంతుడు జరిగింది గంధర్వ వివాహం అని బలవంతంగా తీసుకెళ్ళిపోయింది పైశాచిక వివాహం అనేది ఇంకోటి బలవంతంగా చంపుతాను రాక్షసు ఇట్లా ఏడు వివాహాలు ఉంటాయంట అవన్నీ మన దాని ప్రకారం అయితే చల్లవలేండి జనరల్